అందరికీ నమస్కారం అండి. ఈనాడు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీని మనం అందరం చూస్తూ ఉన్నాము. వైసీపీ అంటే ఎప్పుడు కుళ్ళు మోతుతనంతో కుట్రలతో పాల్పడే పార్టీ, అదే వైసీపీ పార్టీ. ఎప్పుడూ కుళ్ళు కుట్రలకు పాల్పడే పార్టీ వైసీపీ. ఎందుకు చెప్తున్నానంటే, ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం మీద తను అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి కుట్రలు చేయటం, దేవాలయ వ్యవస్థని అగౌరవపరిచే విధంగా చర్యలు చేపట్టడం, అన్నింటికన్నా కూడా ఆంధ్రదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రముఖమైనటువంటి అతిపెద్ద దేవాలయంగా, ప్రపంచ దేశాలలోనే కోట్లాది మంది భక్తులున్న దేవాలయంగా, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయం మీద కూడా ఈ వైసీపీ కుళ్ళుతోనూ కుట్రలు చేస్తూ హిందూ భావజాలాన్ని నాశనం చేయటం కోసం, హిందువులని అడ్డుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన కుట్రలని ఈనాడు మళ్ళీ ప్రతిపక్షంలో కూడా, ప్రతిపక్షం అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా లేదండి. ఇక్కడ మనకు సామెత చెప్పినట్టుంది, మేనేజర్కి ఎక్కువ ఈ ఎండీకి తక్కువ అనే పరిస్థితిలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి తన కాలం వెళ్ళబుచ్చుతూ తన అక్కసు తీర్చుకోవటం కోసం దేవాలయాల్ని, ముఖ్యంగా టీటీడీని వేదికగా చేసుకొని తన శిష్య బృందం చేత, తన టీం చేత అనేక రకాలైనటువంటి అవకతవకలను సృష్టిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డినని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా టోటల్గా హిందూ వాదులందరూ కూడా ఇతని చర్యలని కనిపెట్టవలసినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం తిరుమలలో కానీ రాష్ట్రం మొత్తంలో ఇతర ఆలయాల్లో కానీ ఎప్పుడైనా అనుకోని రద్దీని కూడా అంచనా వేసుకుంటూ భక్తులు వివిధ సందర్భాలలో ఉన్నతమైనటువంటి పవిత్ర పర్వదినాలలో దేవాలయాలకు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. దాన్ని కూడా అంచనా వేసుకుని కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ రద్దీ ఏదైతే ఉందో రద్దీని సైతం కూడా అంచనా వేసుకుంటూ మంచి మంచి అధికారులతోటి, మంచి టీములతోటి సమర్థవంతంగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవలసిందిగా ప్రతి పౌరుణ్ణి నేను కోరుతా ఉన్నాను. ఇది తట్టుకోలేని వైసీపీ ముఠా. ఇందాకే చెప్పాను, ఎప్పుడూ ఎల్లప్పుడూ కుట్రలు, కుతంత్రాలు, కార్పణ్యాలతో పనిచేసే పార్టీ వైసీపీ పార్టీ. అటువంటి వైసీపీ పార్టీ సాక్షి అని అడ్డం పెట్టుకుని సాక్షి ద్వారా తిరుమలలో తొక్కిసలాట, ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఒక దంపుడు ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా దిగజారిపోయావయ్యా? నీకు కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ, ప్రజలను ఆకట్టుకోవటానికి నువ్వేమీ చేయకుండా సజావుగా, సక్రమంగా, సమర్థవంతంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏ రకంగా అయినా బద్నాం చేయాలని నువ్వు చేస్తున్నటువంటి పనులను ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నిత్యం కూడా ఏదో అపచారం జరిగిపోతున్నట్టు ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతని దెబ్బతీయటం మంచిది కాదు. నీ కుట్రలు ఎప్పుడైనా ఆపేయి జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియజేస్తున్నా. మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఆలయాలకు రక్షణ ఎక్కడిచ్చారు? ఆలయాలని దాడులు చేయిస్తుంటే దాడి చేసిన వాళ్ళు ఎవరో తెలిసి కూడా వాళ్ళను అరెస్ట్ చేయలేనటువంటి వ్యక్తివి నువ్వు.
నీచమైన కుట్రతో నువ్వు పనిచేసావు గత 5 ఏళ్ళు, 2019 నుంచి 2024 వరకు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అదే చెప్పాను కదా, మేనేజర్కి ఎక్కువ, ఎండీకి తక్కువ. సరైన ప్రతిపక్ష హోదా కూడా లేని నీవు నీ యొక్క ఉనికిని కాపాడుకోవటానికి ఏదో ఒక కుట్రతో, నిజమైనటువంటి వ్యాఖ్యలు కాకుండా కుట్రతో ఆలయాలపై విషం చిమ్ముతున్నావు.